హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈవినింగ్ మినీ వ్లాగ్. ఇంకా ఈరోజు 10 మినిట్స్లో రెడీ అయిపోయే రెసిపీ మీ అందరితో షేర్ చేస్తున్నాను. ఈ వీడియో అయితే ఫుల్ చూడండి. ఆ రెసిపీ కూడా మీకు ఈజీగా అనిపిస్తుంది. ఇంకా సుమన్ అయితే ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాడు. ఇంకా కొంచెం వర్క్ ఉంటే చేసుకుంటున్నారు. ఇంకా టీ అయితే ఇచ్చేస్తున్నాను. ఈ మధ్య కాఫీ నుంచి టీకి షిఫ్ట్ అయిపోయారు. టీ అయితే ఎంత పెద్ద సోద అనిపిస్తుంది నాకైతే. కాఫీ అయితే ఎంత ఈజీగా అయిపోతుందో కదా, బట్ తప్పదు. ఇంకా టీయే కావాలన్నప్పుడు టీయే ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా వీళ్ళకి స్నాక్స్కి ఫ్రూట్స్ కట్ చేస్తున్నాను. ఇంకా మారు అయితే స్పెసిఫిక్గా కొన్ని ఫ్రూట్సే తింటుంది అనమాట. యాపిల్, బనానా, పియర్, ఇంతకంటే ఎక్కువ ఏం తినదు. జ్యూసెస్ అయితే అన్నీ తాగుతుంది. ఇంకా నట్స్ కూడా ఫినిష్ చేసింది కాబట్టి ఇంకా ఫ్రూట్స్ ఇచ్చేస్తున్నాను. ఇంకా ఈరోజు రెసిపీ వచ్చేసి రైస్ వర్మసిలీ అనమాట. ఇందులో బోల్డ్ అనే బ్రాండ్స్ కూడా ఉన్నాయి. నేనైతే అనిల్ బ్రాండ్ యూజ్ చేస్తాను మామూలుగా. ఇక్కడ విజేతలో ఇంకో బ్రాండ్ దొరికింది, అది తీసుకొని వచ్చేసాను నేను ఇప్పుడైతే హాట్ వాటర్ పెట్టుకున్నాను. హాట్ వాటర్ మంచిగా బబుల్స్ రావాలా. ఈ లోపల నేను వెజిటేబుల్స్ అన్ని చాప్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా పిల్లలు తినాలి కాబట్టి వెజిటేబుల్స్ అన్ని సన్నగా చాప్ చేసుకున్నాను. అలాగైతే మారు కూడా తినేస్తుంది. ఇక్కడ నేను వెజిటేబుల్స్ వచ్చి క్యారెట్, క్యాప్సికమ్ తీసుకున్నాను. ఇంకా రైస్ వర్మసిలీ అనమాట ఇదే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రైస్ వర్మసిలీ అంతా హాట్ వాటర్లో వేయాలన్నమాట. ఒక 5 మినిట్స్, కరెక్ట్ టైం అయితే 5 మినిట్స్ సరిపోతుందండి. ఇంకా అది 80-90% కుక్ అయిపోయి ఉంటుంది. ఇంకా అది సపరేట్ చేసేసుకోవాలి వాటర్ తీసేసి మనము. ఇప్పుడైతే నేను బటర్ యాడ్ చేశాను. ఇంకా జస్ట్ కొంచెము ఆవాలు ఒకటే యాడ్ చేసేసాను. ఇంకా క్యాష్యూ నట్స్, కర్రీ లీవ్స్ ఇవన్నీ యాడ్ చేశాను. ఇంకా వెజిటేబుల్స్ అయితే క్యారెట్, క్యాప్సికమే యాడ్ చేశాను. మీకు ఇంకా ఏమన్నా కావాలంటే వెజిటేబుల్స్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇవి ఒక్కటే యాడ్ చేసేసాను. ఇంకా ఆనియన్స్ వేసాను, సాల్ట్, టర్మరిక్ పౌడరు ఇవన్నీ వేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోవాలన్నమాట. వెజిటేబుల్స్ లైట్గా కుక్ అయితే సరిపోతుంది, ఎందుకంటే సన్నగా చాప్ చేసుకున్నాను కదా, త్వరగా కుక్ అయిపోతాయి అన్నమాట. ఇంకా సాల్ట్ కొంచెం తక్కువ ఉంటే మళ్ళీ వేసాను. ఇప్పుడు ఈ రైస్ వర్మసిలీ అంతా వేసి మిక్స్ చేస్తున్నాను. ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇంకా రైస్ వర్మసిలీ అయితే కుక్ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మనం లెమన్ స్క్వీజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా చిల్లీస్ కూడా యాడ్ చేశానండి, చెప్పడం మర్చిపోయాను. ఇంకా ఇలాంటి రెసిపీస్ అయితే నేను ఏదైనా ట్రై చేయాలంటే నైట్ ట్రై చేస్తాను. మారుకి నచ్చిందంటే అది లంచ్ బాక్స్కి షిఫ్ట్ చేస్తాను అనమాట. మారుకి అయితే ఈ రెసిపీ బాగా నచ్చింది, అందుకనే మీతో కూడా షేర్ చేస్తున్నాను. ఈ వీడియో కానీ మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.